రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సతీమణులకు దశరథ మహారాజు యాగ సంకల్పం గురించి చెప్పి వారిని ఆనందపరిచాడు. తరువాత ఏకాంత సమయంలో సుమంత్రుడు రాజు వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ రాజా, భవిష్యత్తులో జరిగే సంఘటనలను దర్శించే సనత్కుమార మహర్షి ఋషుల మధ్యలో మీ పుత్రప్రాప్తి గురించి చెప్పడం నేను విన్నాను. ఆయన చెప్పిన విషయాన్ని మీకు వివరిస్తాను. కశ్యప మహర్షి పుత్రుడు విభాండకుడు. ఆయన కుమారుడు ఋష్యశృంగుడు. ఆయన తండ్రితో ఎప్పుడూ వనంలోనే సంచరించేవాడు. ఆయనకు ఆ వనంలో ఉండే ప్రాణులు, అక్కడికి వచ్చి వెళ్లే ఋషులు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఆ సమయంలో అంగరాజ్యాన్ని రోమపాదుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఒకసారి ఆయన ధర్మాన్ని తప్పాడు. అందువలన ఆ రాజ్యానికి భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలందరూ చాలా కష్టపడుతున్నారు. తన వల్ల తన రాజ్య ప్రజలు కష్టపడడాన్ని చూసి రోమపాదుడు తట్టుకోలేకపోయాడు. ఈ ఉపద్రవం నుండి వారినంతా ఎలాగైనా కాపాడాలని పండితులను, బ్రాహ్మణులను పిలిపించి ఇలా అన్నాడు: మీరు ధర్మ సూక్ష్మాలు తెలిసినవారు. ఈ అనావృష్టికి కారణమైన నా పాపాలను తొలగించి ప్రజలకు మంచి జరిగే ప్రాయశ్చిత్తాన్ని తెలుపండి అని వేడుకున్నాడు. అప్పుడు బ్రాహ్మణులు, ఓ రాజా, విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగుడిని ఎలాగైనా ఇక్కడికి రప్పించు. ఆయనను సత్కరించి నీ కుమార్తె అయిన శాంతను ఆయనకిచ్చి వివాహం చేయి అని అన్నారు. ఋష్యశృంగుడు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు. ఆయనను రప్పించే ఉపాయాన్ని మంత్రులతో ఆలోచించి బ్రాహ్మణులు వెళ్ళి తీసుకుని వచ్చేలా నిర్ణయించి వారి వద్దకు వెళ్ళి చెప్పారు. కానీ బ్రాహ్మణులు విభాండకుని తపశ్శక్తికి భయపడి వెళ్ళడానికి నిరాకరించారు. కానీ తీసుకురాగల ఉపాయం చెప్పారు. వారి మాటలను అనుసరించి వేశ్యాస్త్రీల ద్వారా ఎలాంటి దోషము అంటకుండా ఋష్యశృంగుని రాజ్యానికి రప్పించారు. ఆయన రాకతో కరువు తొలగింది. శాంతను ఆయనకిచ్చి వివాహం చేశారు అని ఈ జరిగిన వృత్తాంతాన్నంతా సుమంత్రుడు దశరథునికి వివరించి ఇలా అన్నాడు: ఓ రాజా, ఋష్యశృంగుడు నీకు కూడా అల్లుడు. ఆయన రాకతో నీకు కూడా నీ సంకల్పం నెరవేరుతుంది అని అన్నాడు. సంతోషించిన దశరథ మహారాజు సుమంత్రునితో, రోమపాదుడు ఋష్యశృంగుని అంగదేశానికి ఎలా రప్పించాడో వివరించు అని కోరాడు. తరువాత ఏం జరిగిందో తదుపరి సర్గలలో తెలుసుకుందాం. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 9వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి ఘట్టాల గురించి తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.